నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. మందుబాబులకు అదిరిపోయే న్యూస్. మద్యం ధరలపై సర్కార్ కీలక నిర్ణయం. తెలంగాణలోని లిక్కర్ ధరల పెంపుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మద్యం ధరలపై కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా రేవంత్ ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి ధరల పెంపుపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటుంది. ఇటీవల కూడా బీర్ల ధరలు 20 రూపాయల చొప్పున, ఇతర మద్యం ధరలు 30 నుంచి 40 రూపాయల చొప్పున పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు సమాచారం. రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వండంటూ బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాసిన ఉత్తరానికి సీఎం రేవంత్ ఘాటుగా జవాబిచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిళ్లకు లొంగదని ఆయన వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వమే సిద్ధంగా ఉన్నట్లు గతంలో వాటాయి. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలోని ధరలు ఎక్కువగా ఉన్నాయని వాటి ఆధారంగా ధరలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. వీరుపై 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు, క్వార్టర్ బ్రాండ్ ను బట్టి 10 రూపాయల నుండి 80 రూపాయల వరకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ పెంపు ద్వారా ప్రతి నెల 500 నుండి 700 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు వార్తలు గుప్పమన్నాయి. అయితే బీర్ల ధరల పెంపుపై ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగునట్లు సమాచారం. ఈ మేరకు మద్యం ధరల పెంపుపై ప్రతిపాదనలపై ప్రభుత్వం అంగీకారం తెలపలేదని తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. మందుబాబులకు అదిరిపోయే న్యూస్. మద్యం ధరలపై సర్కార్ కీలక నిర్ణయం. తెలంగాణలోని లిక్కర్ ధరల పెంపుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మద్యం ధరలపై కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా రేవంత్ ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి ధరల పెంపుపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటుంది. ఇటీవల కూడా బీర్ల ధరలు 20 రూపాయల చొప్పున, ఇతర మద్యం ధరలు 30 నుంచి 40 రూపాయల చొప్పున పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు సమాచారం. రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వండంటూ బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాసిన ఉత్తరానికి సీఎం రేవంత్ ఘాటుగా జవాబిచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిళ్లకు లొంగదని ఆయన వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వమే సిద్ధంగా ఉన్నట్లు గతంలో వాటాయి. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలోని ధరలు ఎక్కువగా ఉన్నాయని వాటి ఆధారంగా ధరలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. వీరుపై 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు, క్వార్టర్ బ్రాండ్ ను బట్టి 10 రూపాయల నుండి 80 రూపాయల వరకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ పెంపు ద్వారా ప్రతి నెల 500 నుండి 700 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు వార్తలు గుప్పమన్నాయి. అయితే బీర్ల ధరల పెంపుపై ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగు
కొనసాగునట్లు సమాచారం. ఈ మేరకు మద్యం ధరల పెంపుపై ప్రతిపాదనలపై ప్రభుత్వం అంగీకారం తెలపలేదని తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. మందుబాబులకు అదిరిపోయే న్యూస్. మద్యం ధరలపై సర్కార్ కీలక నిర్ణయం. తెలంగాణలోని లిక్కర్ ధరల పెంపుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మద్యం ధరలపై కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా రేవంత్ ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి ధరల పెంపుపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటుంది. ఇటీవల కూడా బీర్ల ధరలు 20 రూపాయల చొప్పున, ఇతర మద్యం ధరలు 30 నుంచి 40 రూపాయల చొప్పున పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు సమాచారం. రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వండంటూ బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాసిన ఉత్తరానికి సీఎం రేవంత్ ఘాటుగా జవాబిచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిళ్లకు లొంగదని ఆయన వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వమే సిద్ధంగా ఉన్నట్లు గతంలో వాటాయి. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలోని ధరలు ఎక్కువగా ఉన్నాయని వాటి ఆధారంగా ధరలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. వీరుపై 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు, క్వార్టర్ బ్రాండ్ ను బట్టి 10 రూపాయల నుండి 80 రూపాయల వరకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ పెంపు ద్వారా ప్రతి నెల 500 నుండి 700 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు వార్తలు గుప్పమన్నాయి. అయితే బీర్ల ధరల పెంపుపై ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగునట్లు సమాచారం. ఈ మేరకు మద్యం ధరల పెంపుపై ప్రతిపాదనలపై ప్రభుత్వం అంగీకారం తెలపలేదని తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. మందుబాబులకు అదిరిపోయే న్యూస్. మద్యం ధరలపై సర్కార్ కీలక నిర్ణయం. తెలంగాణలోని లిక్కర్ ధరల పెంపుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మద్యం ధరలపై కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా రేవంత్ ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి ధరల పెంపుపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటుంది. ఇటీవల కూడా బీర్ల ధరలు 20 రూపాయల చొప్పున, ఇతర మద్యం ధరలు 30 నుంచి 40 రూపాయల చొప్పున పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు సమాచారం. రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వండంటూ బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాసిన ఉత్తరానికి సీఎం రేవంత్ ఘాటుగా జవాబిచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిళ్లకు లొంగదని ఆయన వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వమే సిద్ధంగా ఉన్నట్లు గతంలో వాటాయి. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలోని ధరలు ఎక్కువగా ఉన్నాయని వాటి ఆధారంగా ధరలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. వీరుపై 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు, క్వార్టర్ బ్రాండ్ ను బట్టి 10 రూపాయల నుండి 80 రూపాయల వరకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ పెంపు ద్వారా ప్రతి నెల 500 నుండి 700 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు వార్తలు గుప్పమన్నాయి. అయితే బీర్ల ధరల పెంపుపై ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగునట్లు సమాచారం. ఈ మేరకు మద్యం ధరల పెంపుపై ప్రతిపాదనలపై ప్రభుత్వం అంగీకారం తెలపలేదని తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ
వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. మందుబాబులకు అదిరిపోయే న్యూస్. మద్యం ధరలపై సర్కార్ కీలక నిర్ణయం. తెలంగాణలోని లిక్కర్ ధరల పెంపుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మద్యం ధరలపై కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా రేవంత్ ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి ధరల పెంపుపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటుంది. ఇటీవల కూడా బీర్ల ధరలు 20 రూపాయల చొప్పున, ఇతర మద్యం ధరలు 30 నుంచి 40 రూపాయల చొప్పున పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు సమాచారం. రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వండి అంటూ బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాసిన ఉత్తరానికి సీఎం రేవంత్ ఘాటుగా జవాబిచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిళ్లకు లొంగదని ఆయన వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వమే సిద్ధంగా ఉన్నట్లు గతంలో వాటాయి. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలోని ధరలు ఎక్కువగా ఉన్నాయని వాటి ఆధారంగా ధరలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. వీరుపై 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు, క్వార్టర్ బ్రాండ్ ను బట్టి 10 రూపాయల నుండి 80 రూపాయల వరకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ పెంపు ద్వారా ప్రతి నెల 500 నుండి 700 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు వార్తలు గుప్పమన్నాయి. అయితే బీర్ల ధరల పెంపుపై ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగునట్లు సమాచారం. ఈ మేరకు మద్యం ధరల పెంపుపై ప్రతిపాదనలపై ప్రభుత్వం అంగీకారం తెలపలేదని తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.